పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న నాణ్యమైన బియ్యంపై అపోహలు సృష్టించి వాటిని నల్లబజార్లకు తరలించే దళారులపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ ను అమలు పరుస్తామని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ దళారులను హెచ్చరించారు. నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ రైస్ మిల్లులలో ఆకస్మిక దాడులు చేసి 4000 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశామని, సీజ్ చేసిన మొత్తం స్టాకు విలువ 3,12,00,000 రూపాయలని తెలిపారు. నేడు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దినేష్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే తెల్ల రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో కేజీ బియ్యాన్ని 39 రూపాయలకే కొని పేదలకు 1 రూపాయికే అందిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అందించే బియ్యం పేదల ఆకలి తీర్చడం కోసమని, వ్యాపారం కోసం కాదని వెల్లడించారు. ప్రభుత్వం అందించే నాణ్యమైన బియ్యంపై అపోహలు సృష్టించి పేదల వద్ద నుండి కొందరు దళారులు, రైస్ మిల్లర్లు, రేషన్ షాప్ డీలర్లు కొని నల్లబజార్కు తరలిస్తున్నారు. జిల్లాలో నిఘా ఏర్పాటు చేశామని, నిరంతరం దాడులు కొనసాగుతాయని, ప్రభుత్వ బియ్యం అక్రమ రవాణా చేసే వాహన యజమానులపై, దళారులపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 600 వరకు 6A కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వాటన్నింటినీ తొందరలోనే పరిష్కరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత ఒక నెలగా లాస్ట్ 1 మంత్గా మనకి ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇద్దరు కంబైన్డ్గా గుంటూరు జిల్లా వ్యాప్తంగా వేరియస్ రైస్ మిల్స్ అండ్ వేరియస్ గుడౌన్స్ మీద సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చెక్స్ చేయడం జరిగింది. ఈ గత నెల 24 తేదీ నుండి నిన్న వరకు అంటే 21 తేదీ వరకు దాదాపుగా 9 టోటల్ సర్చ్ అండ్ సీజెస్ చేయడం జరిగింది. సో ఇదన్నీ కూడా వేరియస్ ప్లేసెస్లో క్లాండస్టైన్గా ఈ పీడిఎస్ బియ్యం డైవర్ట్ చేసేసి అక్కడ ఐదర్ రీప్యాకింగ్ కానీ ఆర్ రీపాలిషింగ్ అండ్ రీప్యాకింగ్ చేసిన మిల్స్ అండ్ ఇల్లీగల్గా స్టోర్ చేసి పెట్టిన గుడౌన్స్ అక్కడ నుండి, మూడవది ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నుంచి సీజ్ చేసిన పీడిఎస్ బియ్యంలు. ఇదన్నీ కూడా ఐదర్ వాళ్ళ దగ్గర ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ ప్రాపర్ రికార్డ్స్ లేని పక్షంలో ప్రాపర్ రీవెరిఫికేషన్ చేసి వాళ్ళు ఎక్కడ నుండి సోర్స్ ఎక్కడ, ఆరిజిన్ ఎక్కడ అని కూడా తరోగా వెరిఫై చేసేసి వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయిన విషయం తర్వాత వాళ్ళ మీద 6A కేసులు మరియు ప్రాసిక్యూషన్ కేసెస్ సెక్షన్ 7 ప్రకారము క్రిమినల్ ప్రాసిక్యూషన్ కేసెస్ కూడా ఈ 9 కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ కేసు 24 తారీఖు గత నెల 24 తారీఖు ఈ కొమరప్పడి విలేజ్ ఆఫ్ సత్తెనపల్లిలో ఫస్ట్ కేసు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కల్లం గంగాధర్ రెడ్డి అని ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ రైస్ మిల్, శ్రీ విఘ్నేశ్వర ట్రేడర్స్ రైస్ మిల్ ఆయన మీద, తర్వాత శ్రీ రామదాసు వెంకటేశ్వరరావు అని మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ శ్రీమన్నారాయణ ట్రేడింగ్ కంపెనీ మంగళగిరి, వీళ్ళు పార్ట్నర్షిప్లో ఈ ఫస్ట్ కేసు పెట్టడం జరిగింది. వాళ్ళ మధ్యలో జరిగిన ఎంటీ ట్రాన్సాక్షన్స్ అంటే బుక్ ట్రాన్సాక్షన్స్ మాత్రం, ఇక్కడ నుంచి ఇది కొనుక్కున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది అని వాళ్ళు పేపర్లో చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళ మీద కూడా దాడి చేసి ఎంక్వైరీ చేస్తే అలాంటి ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ ఆ పేపర్ కాకుండా మిగిలిన ఎలాంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఫిజికల్ మూవ్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ కానీ ఏమీ చేయలేదని ప్రూవ్ అయింది. అది కూడా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లో కన్ఫెషన్ స్టేట్మెంటు అండ్ ప్రూవింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టేసి ఫైనల్ వాళ్ళ మీద కూడా ఈ సెక్షన్ 7 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ప్రాసిక్యూషన్ కూడా పెట్టడం జరిగింది. ఈ కేసు కింద దాదాపుగా 62,60,000 రూపాయలు వాల్యూ ఉంటున్న బియ్యంలు, అక్కడ ఉన్న బ్రోకన్ రైసులు అండ్ అక్కడ ఉంటున్న రిమైనింగ్ ప్యాడీస్, ఇది రిసల్టెంట్ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ సీజ్ చేయడం జరిగింది. దీని తర్వాత పసుమర్తి వెంకట శివనాగప్రసాద్ అని ఒక పర్సన్, విజయలక్ష్మి రైస్ ట్రేడర్స్ ఇన్ పట్నం బజార్ గుంటూరు, ఈ పర్టికులర్ కన్సర్న్ మీద కూడా మనం రైడ్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 250 క్వింటల్స్, దాదాపుగా 25 మెట్రిక్ టన్ను పీడిఎస్ బియ్యం దొరకడం జరిగింది. దీనికి ఉన్న వాల్యూ దాదాపుగా 9,50,000 రూపాయలు ఉంటుంది. వాళ్ళ మీద కూడా 6A కేసెస్ అండ్ సెక్షన్ 7 ప్రకారం ప్రాసిక్యూషన్ కేసు కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత
దూదుకుల కాసిం డిఎం మోడర్న్ రైస్ మిల్ ఇన్ ఆత్మకూరు విలేజ్ ఆఫ్ మంగళగిరి ఈ పర్టికులర్ రైస్ మిల్ మీద కూడా సర్చ్ అండ్ సీజర్ 11/10/2021లో చేయడం జరిగింది. దాంట్లో హ్యూజ్ కన్సైన్మెంట్ ఆఫ్ పీడిఎస్ బియ్యం దాదాపుగా 128 మెట్రిక్ టన్స్ ఆఫ్ పీడిఎస్ బియ్యం ఐడెంటిఫై చేయడం జరిగింది. నేను చెప్పిన ఈ 9 కేసుల్లో కూడా ఈ బియ్యం ఉంటున్న శాంపుల్ తీసుకొని దీనికి ఉన్న టెక్నికల్ అనాలిసిస్ చేసేసి దానికి ఉన్న వెరైటల్ మిక్చర్ ఎలా ఉంటుంది, దానికి ఉంటున్న రిఫ్రాక్షన్స్ అంటే దానికి ఉన్న డిస్కలర్సు, డ్యామేజు, బ్రోకన్సు ఇదన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద పీడిఎస్ ఎనీ ప్రూవ్ అయిన తర్వాత ఓన్లీ ఇలాంటి ఇది చేయడం జరుగుతుంది. దానికి ఉన్న టెక్నికల్ సర్టిఫికేషన్స్ కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్ నుండి మనం ఏం టెక్నికల్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. నాలుగవదిగా ఈ ఆత్మకూరు విషయంలో ఇండ్ల శ్రీనివాస రైస్ మిల్ దాంట్లో కూడా దాదాపుగా 15 లక్షలు వాల్యూ ఉంటున్న పీడిఎస్ బియ్యము, అక్కడ ఉంటున్న బ్రోకన్సు అండ్ అక్కడ ఉన్న రిజల్టెంట్ ప్యాడీ ఇదన్నీ కూడా మనం సీజర్ చేయడం జరిగింది. దాని తర్వాత 13వ తారీఖు ఆఫ్ అక్టోబర్లో ఉమామహేశ్వరరావు ఎనీ ఎంఎస్ఆర్ రైస్ మిల్ రైస్ ఇండస్ట్రీస్ అని పొన్నూరు మండలంలో కూడా ఒక హ్యూజ్ కన్సైన్మెంట్ మనం సీజ్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 320 క్వింటల్స్ ఆఫ్ పీడిఎస్ రైసు అండ్ 835 క్వింటల్స్ ఆఫ్ రైస్ విచ్ ఈస్ ఆల్సో పీడిఎస్ రైస్ అండ్ విచ్ ఇస్ ప్యాక్డ్ ఇంటూ డిఫరెంట్ ప్యాకేజెస్లో 25 కేజీలు 30 కేజీలుగా ప్యాక్ చేసిన ఐటమ్స్ విచ్ ఆర్ రెడీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు అదర్ కంట్రీస్ అండ్ కాకినాడ పోర్ట్ కోసం పెట్టిన అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి ఉంటున్న వాల్యూ కూడా దాదాపుగా 45,52,52 రూపాయలు ఉంటున్న వాల్యూ ఉంటున్నది సీజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా సెక్షన్ 6 అండ్ సెక్షన్ 7 ప్రకారము వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. దీని తర్వాత సేమ్ సాంబయ్య అని ఎర్రబాల మంగళగిరిలో ఆ పర్టికులర్ లొకేషన్స్ నుంచి 330 క్వింటల్స్ ఆఫ్ పీడిఎస్ బియ్యం దాదాపుగా 13 లక్షల రూపాయల వాల్యూ మనం సీజ్ చేయడం జరిగింది. దెన్ శ్రీనివాసరావు శ్రీవాణి అన్నపూర్ణ రైస్ ట్రేడర్స్ చల్లగుంట విలేజ్ ఆఫ్ నెక్కరికల్లు ఇది 21 తేదీ అంటే అక్టోబర్ 21 మొన్న జరిగిన రైడ్లో ఐడెంటిఫై చేశాము. దాంట్లో మిడ్ నైట్ దాదాపుగా 11 తర్వాత టీమ్స్ వెళ్ళి వాళ్ళు అందరూ కూడా అక్కడ ప్యాక్ చేసేసి లోడ్ చేసి రెడీగా ఉంటున్న లారీలు అండ్ అక్కడ స్టోర్ చేసిన బియ్యం బస్తాలు అన్నీ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 రైస్ మిల్ ఆ రోజు దాడి చేశాం. నెక్కరికల్లో ఒకటి, దెన్ రావిపాడు విలేజ్ ఆఫ్ నర్సాపేటలో ఒకటి, దాంట్లో స్వప్న ట్రేడర్స్ అండ్ రైస్ మిల్స్ ఒకటి, మూడవది రొంపిచెల్ల మండలంలో శాంతగుడిపాడులో సుప్రియ రైస్ మిల్ రాయుడు సుబ్బారావు ప్రొపరేటర్. ఈ 3 కూడా ఒకే నైట్లో 3 లొకేషన్స్లో కూడా రైడ్ చేసి అక్కడ ఉంటున్న బియ్యం పీడిఎస్ బియ్యం మనం వాల్యూ చేయడం రైడ్ చేయడం జరిగింది. దాంట్లో 3 కలిపి దాదాపుగా 1,20,00,000 రూపాయలు వాల్యూ ఉంటున్న పీడిఎస్ బియ్యము అండ్ అదర్ రిజల్టెంట్ ఐటమ్స్ ఇన్ ద రైస్ మిల్స్ అన్నీ కూడా సీజర్ చేయడం జరిగింది. సో లాస్ట్ 1 మంత్గా దాదాపుగా 3,11,87,000 రూపాయలు వాల్యూ ఉంటున్న పీడిఎస్ బియ్యము అండ్ దానికి సంబంధపట్టిన ఇల్లీగల్ బియ్యం సార్ந்த ఐటమ్స్ అన్నీ కూడా మనం లాస్ట్ 1 మంత్గా టోటల్గా దాడి చేసేసి ఈ సర్చ్ అండ్ సీజర్ చేసేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ అంటే సెక్షన్ 7 అండ్ సెక్షన్ 6A కింద కూడా కేసెస్ పెట్టడం జరిగింది. ఇది లాస్ట్ 1 మంత్గా మనం తీసుకున్న చర్యలే. ఇది కాకుండా మనకి మిగిలిన లొకేషన్స్లో జిల్లాలో ఏ లొకేషన్స్లో ఏ మిల్స్లో ఎంత జరుగుతుంది, ఎక్కడెక్కడ ఉంటుందని కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఇలాంటి ఇల్లీగల్ డైవర్షన్స్ ఆఫ్ పీడిఎస్ బియ్యం ఖచ్చితంగా ఇది ఇట్ షుడ్ బి అ కండెమ్నబుల్ యాక్ట్. ఎందుకంటే పీడిఎస్ చట్టం ప్రకారము ఇది అన్నీ కూడా ఓన్లీ ప్రజలు పేదవాళ్ళు రైస్ కార్డు ఉంటున్న పేదవాళ్ళు తినడానికి కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇది ఇవ్వడం జరుగుతుంది ఇంత సబ్సిడైజ్డ్ రేట్లో. ఇది ప్రజలు తినకుండా వాళ్ళు దీని గురించి ఒక దుర్ప్రచారం చేసేసి ఈ పీడిఎస్ బియ్యం బాగలేదు అని దుర్ప్రచారం చేసేసి వాళ్ళ దగ్గర నుండి ఇదన్నీ కూడా డైవర్ట్ చేసేసి ఇలాంటి మిల్స్ ఆర్ ట్రేడర్సు ఆర్ గుడౌన్ ఓనర్సు ఇలాంటి విషయాలు
వాళ్ళు క్లాండస్టైన్గా చేసేసి ఇదన్నీ కూడా ఇల్లీగల్ బిజినెస్ చేసి వస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్స్ వస్తూనే ఉంటుంది. ఇది ఐఎమ్ వార్నింగ్ ఆల్ దోస్ millers as well as these polishing mills who are doing illegal activities in this PDS rice. ఖచ్చితంగా వాళ్ళ మీద ఇప్పుడు దీనికి ముందు మనం చేసినట్లు ఈ 6A కేసులు పెట్టకుండా ఇప్పుడు నుండి అన్ని కూడా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడానికి మనం ప్రణాళిక తీసుకోవడం జరిగింది. మాత్రం కాకుండా రిపీటెడ్ అఫెండర్స్ దీంట్లో ఐడెంటిఫై చేసిన ఈ 9 మందిలో రిపీటెడ్ అఫెండర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ మీద పీడీ చట్టం కూడా మనం పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఆల్రెడీ ఈ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఫర్ ఇన్వోకింగ్ పీడీ యాక్ట్ ఈజ్ ఆల్సో ఇన్ ద యాన్యువల్. ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన ఎనీ ట్రేడర్స్ కానీ, ఎనీ బ్రోకర్స్ కానీ, ఎనీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ కానీ వాళ్ళు ఈ 3 విషయంలో 3 స్టేక్ హోల్డర్స్ మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఇది కాకుండా ఏదైనా వెహికల్స్ స్పెసిఫికలీ ఈ లారీలు కానీ, ఈ స్మాల్ వెహికల్స్ లైక్ టాటా ఏస్ అట్ స్మాల్ మినీ లారీస్ కానీ ఇలాంటి పీడిఎస్ బియ్యం డైవర్ట్ చేయడానికి కోసము వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో హ్యాండ్ ఇన్ గ్లోవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకున్న ఈ రిజిస్ట్రేషన్స్ మనం క్యాన్సిల్ చేయబడుతుంది. దెన్ నాకు ఎవరు డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ పెట్టేసి వాళ్ళకున్న లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో అనవసరంగా ఈ వాళ్ళకున్న లైవ్లీహుడ్ కానీ ఆర్ హ్యూజ్ లాస్ ఆఫ్ దర్ వెహికల్ ప్రాపర్టీ కూడా జరుగుతున్న వలన ఐ రిక్వెస్ట్ ఆల్ ద transporters specifically not to help those illegal criminals who are diverting PDS rice and doing illegal activities against the government. So I'm warning all the people who are involving in it, and ఖచ్చితంగా వాళ్ళకి we will give an opportunity to come out of this business and do proper CMR అంటే PDS Civil Supplies Corporations కింద వాళ్ళు ప్రాపర్గా మనతో ఉంటే వాళ్ళకి సిఎంఆర్ రైస్లో ఇచ్చేసి వాళ్ళకి గవర్నమెంట్ బిజినెస్ ఖచ్చితంగా ఇస్తాము. బట్ ఇల్లీగల్ బిజినెస్ ఉంటున్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా వీ విల్ నాట్ స్పేర్ అండ్ దిస్ యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా గవర్నమెంట్ ఆదేశం ఉంటుంది. దాని ప్రకారం చాలా స్ట్రిక్ట్గా మనం ముందుకు వెళ్తున్నాం. బేసికలీ ఇది మనకి లాస్ట్ మంత్లో 2 MDO ఆపరేటర్స్ మీద మనం క్రిమినల్ యాక్షన్స్ పెట్టేసి వాళ్ళు వెహికల్ సీజర్ చేసేసుకొని లోపల పెట్టడం జరిగింది. సో దీనికి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి డిమాండ్ అంటే ఇలాంటి బెత్త రైస్ మిల్లర్స్ అండ్ ఏజెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటున్న డిమాండ్, ఇలాంటి ఐటమ్స్ డైవర్ట్ చేయడానికి ఉన్న డిమాండ్ వలన ఇలాంటి విషయాలు జరుగుతుంది. సో నౌ వీఆర్ అటాకింగ్ దోస్ పీపుల్ హూ ఆర్ బిహైండ్ దిస్. వీళ్ళు ఇక్కడ బియ్యం కలెక్ట్ చేసేసి ఎక్స్పోర్ట్ చేయడం మానేస్తే ఖచ్చితంగా ఈ విషయం కూడా రాదు. రెండవది ప్రజల మధ్యలో కూడా దీని గురించి అవగాహన రావాలి. అంటే ప్రభుత్వము దాదాపుగా ఒక్కొక్క కేజీ 39 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ ఇన్కర్ చేసేసి ప్రజలకి సబ్సిడైజ్ రేట్ ₹1 ఇస్తున్నారు. ఇది చాలా ప్రజలకి తెలీదు. అది ఫ్రీగా వచ్చిన బియ్యము ₹1 బియ్యం అని అనుకుంటారు. సో దానివలన ఎవరైనా ఒకరికి ₹5 ₹10 అడిగితే వాళ్ళు ఇవ్వడం అలవాటు అయిపోతుంది. సో దీని గురించి అవగాహన ఖచ్చితంగా మనం వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు స్పెసిఫిక్గా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో మాత్రం ఈ సార్టెక్స్ బియ్యం అంటే నాణ్యమైన బియ్యం కాన్సెప్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ బియ్యం చాలా బాగానే ఉంటుంది, నేను కూడా తింటున్నాను. ఓకే, టు సీ దట్ ఎలా ఉంటుంది ఉంటున్న క్వాలిటీకి నేను కూడా అప్పటికప్పుడు వంట చేసి తింటున్నాను. చాలా బాగుంటుంది, దాంట్లో ఎలాంటి రోగాలు ఎలాంటి బాధలు లేదు. సో దానివల్ల ఈ దుర్ప్రచారం చేస్తున్నారు కింద స్థాయిలో ఉంటున్న వాళ్ళు. సో అది ప్రజల మధ్యలో దీనికి ఉన్న అవగాహన వెళ్తే ఖచ్చితంగా యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రజలు ఇది వద్దు అని డైవర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ఉండదు. అప్పుడు వెన్ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇంక్రీజ్ అయిపోతే ఖచ్చితంగా ఇలాంటి డైవర్షన్స్ తగ్గిపోతుంది. సో 2 సారిలా కూడా ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ చేసి ప్రజల మధ్యలో అవగాహన చేయడానికి కూడా మనం మంచి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా కాదు, మనకి ఎన్ని వెహికల్స్ బియ్యం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని కూడా మనం ట్రాకింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ మానేసి ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళు రిమూవ్ చేసేసి రీప్లేస్మెంట్ పెట్టడం కూడా జరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా ప్రతి నెలలో దాదాపుగా ఒక 10 to 15 మంది కొత్త వాళ్ళు రీప్లేస్ చేసి చేయడం కూడా జరుగుతుంది. మీరు చెప్పిన వాళ్ళు అలాంటి ఒక 10-15 మంది ఈ మానేసి ఇంకొక దీనికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఇమీడియట్గా ఇంకొక పర్సన్స్ రీప్లేస్ చేసి చేయడం జరుగుతుంది. దాని వరకు విఆర్ఓల ద్వారా ఈ నడపడం కూడా జరుగుతుంది.
ఈ కార్డుదారుల గురించి చెప్పారు. కార్డుదారులు 40 మంది కార్డు బదులు ఇవ్వలేదని. సో ఇప్పటి నుండి మనం 6A కేసు పెట్టిన టైంలో ఖచ్చితంగా ఈ కార్డుదారులు కూడా దీంట్లో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే చట్టంలో ఇన్నసెన్స్ దీని గురించి నాకు అవగాహన లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్లో ఐదర్ ద కార్డ్ హోల్డర్ కానీ ఆర్ డీలర్ కానీ ఆర్ ట్రాన్స్పోర్టర్ కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్న వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రొవిజన్స్ ఉంటున్న వలన వీఆర్ గోయింగ్ టు టేక్ సీరియస్ యాక్షన్స్ ఇన్ ఆల్ దిస్ స్టేక్ హోల్డర్స్. క్వాంటిటీ దాదాపుగా 1200 మెట్రిక్ టన్స్. ఇప్పుడు లాస్ట్ 1 monthలో నేను చెప్పేది 1200 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఇది పీడిఎస్ బియ్యం హ్యావ్ బీన్ సీజ్డ్ ఫ్రమ్ ఆల్ దిస్ మిల్స్. చేసినప్పుడు మనం ఇది స్పెసిఫిక్గా ఇది దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ ఈ దాడి చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి ముందు వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, దాని తర్వాత ఈ పీడిఎస్ బియ్యం మనమే చెప్పుకొని కేసు బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు అలా కాదు, దానికి ఉన్న శాంపుల్స్ కలెక్ట్ చేసాము, మన దగ్గర ఉన్న MLS పాయింట్స్లో ఉన్న శాంపుల్స్తో కంపేర్ చేసాము, దానికి టెక్నికల్ సర్టిఫికేషన్ తీసుకున్నాము ఒకటి. రెండవది వాళ్ళకున్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అంటే ఈ రైస్ మిల్స్ వాళ్ళు చేసిన బిజినెసెస్కి ఉంటున్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి, ఇన్వాయిస్లు బిల్స్ అన్ని ఉంటాయి, అది అన్ని కూడా సీజర్ చేయడం జరిగింది. దాని అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసేసి ఎవరికి అమ్మారు, ఎవరి దగ్గర కొన్నారు, ఇది 2 సైడ్ కూడా దాడి చేయడం జరిగింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సత్తెనపల్లి కేసులో నంద్యాలలో కర్నూలులో ఉంటున్న ఒక రైస్ మిల్ మనం అక్కడ దాడి చేయడం జరిగింది. చేసి వీళ్ళు క్లెయిమ్ చేసినది అక్కడ నుంచి కొన్నది తప్పు, అది అబద్ధమని ప్రూవ్ చేయడం జరిగింది ఈసారి. రెండవది ఛత్తీస్గఢ్ స్టేట్ కి సప్లై చేయడం జరిగిన ఒక మిల్లు ఉంటుంది, అక్కడ కూడా వీ గాట్ ద ఇన్ఫర్మేషన్స్. వీళ్ళు ఛత్తీస్గఢ్ వారికి ఇది పంపలేదు, ఓన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కాకినాడ అని కూడా కన్ఫర్మేషన్ చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు పెట్టిన కేసెస్ అన్నీ కూడా లూజ్గా పెట్టలేదు. ఇది ప్రతిసారి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో అది అన్ని సరి చేసుకొని చాలా గట్టిగా ఈసారి పెడుతున్నాము. దానివల్ల ఈసారి వాళ్ళు బయటకు రావడానికి వీల్లేదు. దాదాపుగా ఒక 600 కేసెస్ దగ్గర ఉంటుంది. లాస్ట్ 2018, 19, 20 ఇది 3 కలుపుకొని దీంట్లో లాస్ట్ 2 monthsలో మాత్రం దాదాపుగా 300 కేసులు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టేసి మనం క్లియర్ చేయడం జరిగింది. సో అట్లాంటి ఇంకా ఒక స్పెషల్ డ్రైవ్లో 2018, 19 అండ్ 2020లో ఉంటున్న కేసెస్ కూడా డ్రైవ్ మోడ్లో క్లియర్ చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. మిల్లర్స్ కానీ ఆర్ గుడౌన్ ఓనర్స్ కానీ. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చూసిన వరకు దాదాపుగా 10-15 మంది ఉంటారు. మేజర్ డిస్ట్రిక్ట్లో ఈ పర్టికులర్ విషయాలన్నీ చేసిన వాళ్ళు 10-15 మంది ఉన్నారు. వాళ్ళ మీద ఆల్రెడీ నిఘా పెట్టాము, ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసెస్ పెట్టాము.